హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసా? ఫిష్ అంటే ఫిష్కి సంబంధించింది. అదే ఆక్టోబస్ అంటారు, అలాగే కోంటి సంచులు కూడా అంటారు. సో ఇందులో బోనస్సులు ఉండదు, చాలా బాగుంటుంది. తింటుంటే కరకరలాడుతూ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సో పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు. మన సాంబార్తో, రసంతో, పప్పుతో చాలా బాగుంటుందండి. గెస్ట్లు ఎవరైనా వచ్చి చేసి పెట్టారనుకోండి, మళ్ళీ కావాలని అంటారు. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఏం లేదండి, కౌంట్ సంచులు తీసుకొని చక్కగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొద్దిగా బ్లాక్నెస్ ఉంటుంది, అది బాగా పోయేలాగా తీసుకొని పెద్దవి అయితే కట్ చేసుకోవాలి, చిన్న చిన్నవి అయితే అవసరం లేదు. సో ఇంకా ఫైనల్గా కొద్దిగా అల్లం పేస్టు, అలాగే చిన్నది ఫుడ్ కలరు, ఇంకా కారం. నేను 1 స్పూన్ కారం వేసానండి, చిన్న చిటికెడు పసుపు, ఇంకా 4-5 స్పూన్లు కార్న్ఫ్లవరు, 1-2 స్పూన్స్ కరకరలాడాలి కదా బియ్యం పిండి వేసాను. వేసి కాస్త నిమ్మకాయ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం చికెన్ మసాలా అయితే వేసానండి. వేసి కొంచెం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఇంకా ఫైనల్గా ఏం చేయాలి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోవచ్చు. సో తింటుంటే గలగల్లాడుతూ కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పకోడీ కన్నా ఈ పకోడీ పెట్టారనుకోండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు సుమి. సో చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, హెల్దీ కూడా. ఎందుకంటే మనం బయట తెచ్చుకుంటాం కానీ అంత సేఫ్ కాదు. సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మనం ఇంట్లోనే మనకి నచ్చిన పద్ధతుల్లో, మనకు తెలిసిన పద్ధతుల్లో మనం కుక్ చేసి పిల్లలకి పెట్టారనుకోండి, వాళ్ళకి హెల్దీ, మనకి మనీ సేవ్. ఓకే, ఏమంటారు? నా మాట అయితే నచ్చిందా లేదా? నచ్చితే మరి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ వంట నచ్చింది కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నెన్నో చేయాలి అంటే కాస్త సపోర్ట్ చేయాలి కదా. సో మరేం చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.